ఇక తమిళనాడులో డీఎంకే టీవీకే పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇదే సమయంలో వీసీకే చీఫ్ తిరుమావలవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు పార్టీలు జాతీయ స్థాయిలో కలిసి పనిచేయాలని సూచించారు. అప్పుడే బీజేపీని ఎదుర్కోవడం సాధ్యమవుతుందంటున్నారు. రాష్ట్ర స్థాయిలో పొత్తు లేనప్పటికీ జాతీయ స్థాయిలో ఇండీ కూటమిలో రెండు పార్టీలు కలిసి పనిచేయాలని తిరుమావలవన్ సూచించారు. బీసీకే ప్రతిపాదనను కాంగ్రెస్ నేతలు స్వాగతించారు. జాతీయ స్థాయిలో డీఎంకే టీవీకే పార్టీలు కలిసి పనిచేయాలన్నారు. అయితే డీఎంకే నేతలు మాత్రం ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. విజయ్ బీజేపీకి లొంగిపోయారని, తమకు డీఎంకేనే ప్రధాన శత్రువని టీవీకే నేతలు చెబుతారని, అలాంటప్పుడు రెండు పార్టీల మధ్య పొత్తు ఎలా సాధ్యమవుతుందన్నారు డీఎంకే నేత ఎళంగోవన్. బీజేపీకి టీవీకేకు రహస్య ఒప్పందం ఉందన్నారు. మొత్తానికి వీసీకే చీఫ్ తిరుమావలవన్ తీసుకొచ్చిన తాజా ప్రతిపాదన తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మా బ్యూరో చీఫ్ గోపి మరింత సమాచారం అందిస్తారు. గోపి, తమిళ రాజకీయాలు ఎప్పుడూ చాలా డిఫరెంట్ గానే ఉంటాయి. ఈసారి జాతీయ స్థాయిలో డీఎంకే టీవీకే కలిసి పనిచేయాలని వీసీకే అంటోంది. డీఎంకేతో ఒక క్లారిటీ ఇచ్చింది. మరి టీవీకే పార్టీ నుంచి ఎలాంటి ప్రతిపాదనలు వచ్చాయి, ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? తమిళనాడులో ఇటు టీవీకే విజయం తర్వాత రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. అక్కడ ఒక పూర్తి స్థాయి మెజారిటీతో ముఖ్యంగా టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయిన నేపథ్యంలో వీసీకే కానీ, కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు టీవీకేకి మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఇప్పుడు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న వీసీకే ముఖ్యంగా క్యాబినెట్లో ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో డీఎంకేతో తెగతెంపులు చేసుకోలేదు. ఏ క్షణంలో అయినా సరే మేము టీవీకేకి మద్దతు ఉపసంహరించుకోవచ్చు అన్న విషయాన్ని చెప్తూనే ఇటు జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఇటు టీవీకే అలాగే డీఎంకే ఇండియా అలయన్స్లో చేరాలి, బీజేపీని ముఖ్యంగా బీజేపీ భావజాలాన్ని ముఖ్యంగా దానిపై పోరాడేందుకు, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడేందుకు జాతీయ స్థాయిలో దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇటు టీవీకే అలాగే డీఎంకే ఇండియా అలయన్స్లో చేరాలి అని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. దీని పట్ల ముఖ్యంగా భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటు కాంగ్రెస్ దీన్ని స్వాగతించినప్పటికీ డీఎంకే మాత్రం బీజేపీతో లోపాయికార ఒప్పందంతో టీవీకే పనిచేస్తుంది అని విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఇప్పుడు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఈ ప్రతిపాదన చూసినట్లయితే కనుక ఇటు టీఎంసీ నుంచి మెజారిటీ ఎంపీలంతా కూడా బీజేపీలో చేరిపోయిన పరిస్థితి. పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన రాజ్యసభ ఎంపీలు కూడా బీజేపీలో చేరిపోయిన పరిస్థితి. సో ఇటు రాజ్యాంగబద్ధమైన ముఖ్యంగా కొన్ని సవరణలు తీసుకురావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ఆర్టికల్ 130 కానీ 131 ఇటు డీలిమిటేషన్ విషయంలో కానీ, అలాగే నేరచరితులైన రాజకీయ నేతలకు జైలుకు 30 రోజుల కన్నా ఎక్కువ రోజులు జైల్లో ఉంటే వారి పదవిని తొలగించే బిల్లు కానీ, ఇటువంటి బిల్లులకి 2/3 మెజార్టీ అవసరం కాబట్టి సో కావాల్సిన మెజార్టీని ఏర్పరచుకునే దిశగా బీజేపీ ముందుకెళ్తున్న నేపథ్యంలో సో ఇండియా కూటమిని బలహీనపడకుండా బలోపేతం చేసే దిశగా వీసీకే చీఫ్ అయితే ఈ ప్రతిపాదన చేయడం జరిగింది. కానీ ఇది వాస్తవ రూపం ఎంతవరకు దాల్చుతుంది అనేది మాత్రం మనం చెప్పలేం. డీఎంకే మాత్రం ఇండియా అలయన్స్లో ముఖ్యంగా కాంగ్రెస్కి మిగతా భాగస్వామ్య పక్షాలు మద్దతు ఇవ్వడంతో ఇటు ఇండియా అలయన్స్కి దూరంగా ఉంటున్న పరిస్థితి ఉంది. కాబట్టి సో చూడాలి తమిళ రాజకీయాలు ఇంకా ఎటువంటి టర్న్స్ తీసుకుంటాయి. జాతీయ స్థాయిలో ఇండియా అలయన్స్ మరింత బలోపేతం అవుతుందా, తమిళ పార్టీలు ఇండియా అలయన్స్లో చేరతాయి, ఏం జరగబోతుందనేది మనం వేచి చూడాలి. ఎస్ గోపి.